ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. చంద్రంపాలెం దుర్గమ్మ ఆలయ ధర్మకర్త పిల్లా పాపారావు. 96 మీడియా విశాఖపట్నం. జీవీఎంసీ జోన్ 1 మధురవాడ చంద్రంపాలెం గ్రామదేవత శ్రీ దుర్గాలమ్మ పూర్వగుడిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెల్లవారుజాము నుండి పంచామృత జలాభిషేకాలు, ప్రత్యేక కుంకుమ పూజలు, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి ఆలయ ప్రాంగణంలో భారీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి ఆలయ ధర్మకర్త, ట్రస్ట్ చైర్మన్ పిల్లా పాపారావు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారి నవరాత్రి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని, అలాగే రోజుల్లో మరిన్ని ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేసేందుకు తమ ట్రస్ట్ పనిచేస్తుందని తెలిపారు. ప్రజలందరికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో చంద్రంపాలెం గ్రామస్తులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ సంపద వినాయక కళ్యాణ వెంకటేశ్వర దుర్గాలమ్మ శ్రీ దుర్గాలమ్మ అభయాంజనేశ్వర దేవాలయం సముదాయ దేవస్థానం. ఇది గుడి కట్టిన నుంచి కూడా దసరా ఉత్సవాలు కానీ, కార్తీక మాసంలో అయ్యప్పలు భవానీలో దీక్ష కానీ, ఉగాది ఉత్సవాలు కానీ ఇక్కడ రంగరంగ వైభవంగా జరుగుతుంటాం. అందరూ కూడా కలిసికట్టుగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఈవేళ 2/9/2025 నుంచి 22/9/2025 నుంచి 2/10/2025 వరకు కూడా దసరా ఉత్సవంలో రంగరంగ వైభవంగా జరిపించారు. ఈరోజు అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున జరుగుతుంది. ఇవాళ పూర్ణవతి కార్యక్రమం, పసుపుంక కార్యక్రమం, దేవీ నవరాత్రి జరగవలసిన కార్యక్రమం శాస్త్రీయంగా, పూజా విధానంగా, సక్రమంగా పద్ధతిలో గ్రాండ్గా రంగ వైభవంగా జరిపించారు. శ్రీ శ్రీ సంపద వినాయక దుర్గాలమ్మ వెంకటేశ్వర స్వామి ఆలయం, దుర్గాలమ్మ ఆలయం, చంద్రంపాలెం పూర్వీకుల గుడి. నవరాత్రులు కానీ, అయ్యప్ప స్వాములకు కానీ ఎంతో గొప్పగా జరిగినట్టు నమ్మకం ఉన్న, మహిమలున్న, శక్తి ఉన్న తల్లిగా భావిస్తూ చంద్రంపాలెం గ్రామ ప్రజలందరికీ కూడా ఎన్నో కోరుకుంటే తీర్చే అమ్మవారు పూర్వీకుల గుడి. అయితే గతంలో ఎప్పుడూ కూడా ఇక్కడ స్వామీలకి ఎంతమంది వచ్చినా సరే అన్నదానం కానీ, అలాగే ఈ 9 రోజులు కూడా నవరాత్రులు అనుకుని దుర్గాదేవి పూజలు ఆ ధర్మకర్త పిల్లా పాపారావు గారు అన్ని విధాలుగా అందరు భక్తులందరికీ కూడా సాయం చేస్తూ, ఇలాగే అన్న సందర్భన కూడా పెడుతూ, ఎప్పుడూ కూడా ముందుండి అందరినీ కూడా నడిపించినటువంటి మా పిల్లా పాపారావు గారికి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చెయ్యాలని చెప్పేసి, ఆ దుర్గాదేవి ఆశీస్సులు ఎప్పుడూ ఆ కుటుంబం మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.